Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavari Kani. So, మీకు కనబడే పీపీటీలో వన్ ప్రాబ్లం, అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్లోని వన్ ప్రాబ్లం. సందీప్ అండ్ ప్రదీప్ ఆర్ పార్ట్నర్స్ షేరింగ్ ప్రాఫిట్స్ ఇన్ ఈక్వల్ ప్రపోర్షన్స్. The following is the balance sheet of the firm as 31st March 2009. Liabilities total, assets total. ఇద్దరు సమాన భాగస్తులు లాభాలు కూడా సమానంగా పంచుకుంటూ 31/3/2009న వారి యొక్క సంస్థ యొక్క ఆస్తుల పట్టి క్రింది విధంగా ఉంది. అప్పులు మొత్తం, ఆస్తులు మొత్తం. క్యాపిటల్ సందీప్ 1 lakh, ప్రదీప్ 90,000. క్రెడిటార్స్ 80,000 అండ్ శాలరీస్ అవుట్స్టాండింగ్ 28,000. సందీప్ 1 లక్ష, ప్రదీప్ 90,000, రుణదాతలు 80,000 అండ్ చెల్లించవలసిన జీతాలు 28,000. అసెట్స్ వైపు బిల్డింగ్స్, భవనాలు 74,000, ఫర్నిచర్ 10,000, ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు 40,000 అండ్ స్టాక్ 40,000, సరుకు. బిల్స్ రిసీవబుల్ 34,000. నెక్స్ట్ సండ్రీ డెబిటార్స్ 84,000, రుణగ్రస్తులు మైనస్ ప్రొవిజన్ 8,000 తీసివేస్తే 76,000. క్యాష్ అట్ బ్యాంక్ 20,000, క్యాష్ ఇన్ హ్యాండ్ 4,000. టోటల్ 2,98,000 బ్యాలెన్స్ షీట్. Before Navdeep joins as partner, the following adjustments were to be made. First one, provision for doubtful debits to be raised to 13,000. మనకు బ్యాలెన్స్ షీట్లో ఎంత ఇచ్చిండు? డౌట్ఫుల్ డెబిట్స్ ప్రొవిజన్ 8,000 అన్నాడు, కానీ ఇక్కడ 13,000 రేజ్డ్ పెరిగినాయి కాబట్టి ఇక్కడ రివాల్యుయేషన్ అకౌంట్లో డెబిట్ వైపు ఈ అమౌంట్ ఎంత పెరిగిందనేది రాయాలి. ఎంత? 5,000. నెక్స్ట్ బిల్డింగ్స్ అండ్ ఫర్నిచర్ ఆర్ రీవాల్యూడ్ టు 80,000 అండ్ 9,000 రెస్పెక్టివ్లీ. పునర్మూల్యాంకనం చేయబడిన భవనాల విలువ 80,000 మరియు ఫర్నిచర్ యొక్క విలువ 9,000. Next, a claim of 3,000 by an ex-employee of the firm is to be admitted. గతంలో ఒక ఉద్యోగికి మనము 3,000 రూపాయలు చెల్లించాలి. ప్రిపేర్ జర్నల్ ఎంట్రీస్ అండ్ రివాల్యుయేషన్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్ ఆఫ్టర్ గివింగ్ ఎఫెక్ట్ టు ద అబోవ్ బిఫోర్ అడ్మిషన్ ఆఫ్ నవదీప్. సో ఇక్కడ మనం ఫస్ట్ జర్నల్ ఎంట్రీస్ ముందు, రివాల్యుయేషన్ అకౌంట్ దానికన్నా ముందు చేయాలి. సో ఇక్కడ రివాల్యుయేషన్ అకౌంట్ ఈ జర్నల్ ఎంట్రీస్ 3 వస్తాయి. ఒక జర్నల్ ఎంట్రీ చేయమన్నాడు మరియు ఓన్లీ బ్యాలెన్స్ షీట్ మాత్రమే ఈ లెక్కలో చేయమన్నాడు కాబట్టి అవి 2 మాత్రమే చేయాలి. రివాల్యుయేషన్ అకౌంట్ పర్టికులర్స్ టోటల్ టు ప్రొవిజన్ డౌట్ఫుల్ డెబిట్స్. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు బ్యాలెన్స్ షీట్లో 8,000 ఉంది, 13,000 వరకు రేజ్ చేయాలి కాబట్టి 5,000 పెరిగినాయి. కాబట్టి డెబిట్ వైపు టు ప్రొవిజన్ డౌట్ఫుల్ డెబిట్స్ అని 5,000 మనము రాయాలి. నెక్స్ట్ టు ఫర్నిచర్ 1,000 అన్నాడు, కానీ ఫర్నిచర్ విలువ మనకు అడ్జస్ట్మెంట్లో 9,000 ఉంది అండ్ బ్యాలెన్స్ షీట్లో అది ఆస్తపుల పడే లెక్కలో ఎంత ఉందంటే 10,000 ఉంది. కాబట్టి 9,000 అంటే కాబట్టి ఇక్కడ ఆస్తి విలువ తగ్గింది కాబట్టి ఆటోమేటిక్గా 1,000 రూపీస్ డెబిట్ వైపు చూపెట్టాలి. నెక్స్ట్ టు అవుట్ స్టాండింగ్ క్లెయిమ్ అని ఎంప్లాయ్ అన్నాడు, ఒక ఉద్యోగికి మనము చెల్లించాలి అన్నాడు కాబట్టి ఎంత చెల్లించాలి? 3,000 డెబిట్. సో క్రెడిట్ వైపు ఓన్లీ బై బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? 80,000 ఉన్నాయి అడ్జస్ట్మెంట్లో. యాక్చువల్గా బిల్డింగ్స్ ఎంత ఉన్నాయి? యాక్చువల్గా 74,000 ఉన్నాయి. కాబట్టి ఆస్తి విలువ పెరిగింది కాబట్టి
క్రెడిట్ వైపు 6,000 చూపెట్టాలి. సో ఇప్పుడు మనకు ఎప్పుడైనా క్రెడిట్ వైపు మనం క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి సో క్రెడిట్ వైపు ఇక్కడ తక్కువ ఉంది, డెబిట్ వైపు ఎక్కువ ఉంది. కాబట్టి రివాల్యుయేషన్ అకౌంట్లో లాస్ వచ్చింది, ప్రాఫిట్ రాలేదు, లాస్ వచ్చింది. కాబట్టి 9,000 టోటల్ అండ్ 9,000 టోటల్. ఎంత? 9,000 మైనస్ 6,000, లాస్ ఎంత? 1,500. ఇద్దరు భాగస్తులు సమానంగా లాభాలను నష్టాలను సమానంగా పంచుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి వచ్చింది కాబట్టి నష్టం వచ్చింది కాబట్టి నష్టాన్ని ఇద్దరికి సమానంగా పంచాలి. 3,000 నష్టం వచ్చింది కాబట్టి సందీప్ క్యాపిటల్ 1,500 అండ్ ప్రదీప్ క్యాపిటల్ 1,500, టోటల్ 9,000. దీనికి సంబంధించిన రివాల్యుయేషన్ అకౌంట్కి సంబంధించిన చిట్టాపద్దులు పైన జర్నల్ ఎంట్రీస్. రివాల్యుయేషన్ అకౌంట్ డేటా 9,000, టు ప్రొవిజన్ డౌట్ఫుల్ డెబిట్స్ 5,000, టు ఫర్నిచర్ 1,000, టు అవుట్స్టాండింగ్ క్లెయిమ్ ఆఫ్ ఎంప్లాయీ 3,000 డెబిట్ వైపువి. నెక్స్ట్ నెంబర్ 2, బిల్డింగ్స్ డేటా 6,000, టు రివాల్యుయేషన్ అకౌంట్ 6,000. నెంబర్ 3, సందీప్ క్యాపిటల్ అకౌంట్ లాభం వస్తే టు రివాల్యుయేషన్ అకౌంట్ నుంచి బై సందీప్ క్యాపిటల్ అనేది వస్తుంది కాబట్టి నష్టం. కాబట్టి సందీప్ క్యాపిటల్ అకౌంట్ డేటా 1,500, ప్రదీప్ క్యాపిటల్ అకౌంట్ డేటా 1,500, టు రివాల్యుయేషన్ అకౌంట్ డేటా 3,000. సో ఈ లెక్కలో 2 అకౌంట్స్ మాత్రమే చేయన్నాడు కాబట్టి ఫస్ట్ వన్ రివాల్యుయేషన్ అకౌంట్ చేసినాము, తర్వాత దానికి సంబంధించిన జనరల్ ఎంట్రీస్ చేసాము. నెక్స్ట్ పీపీటీ, థర్డ్ పీపీటీ, బ్యాలెన్స్ షీట్ యాజ్ ఆన్ 31/3/2009. లయబిలిటీస్ టోటల్, అసెట్స్ టోటల్. సో క్రెడిటార్స్ 80,000 అండ్ అవుట్స్టాండింగ్ శాలరీస్ చెల్లించవలసిన జీతాలు 28,000. నెక్స్ట్ క్లెయిమ్ అంటే ఒక వ్యక్తికి మనము 3,000 చెల్లించాలి కాబట్టి క్లెయిమ్ 3,000 అండ్ క్యాపిటల్ అకౌంట్స్. సందీప్ ఎంత ఉంది? 1 lakh మైనస్ 1,500 లాస్ 98,500. ప్రదీప్ 90,000 మైనస్ లాస్ 1,500 88,500, టోటల్ 2,98,000. అసెట్స్ టోటల్ క్యాష్ ఇన్ హ్యాండ్ చేతిలో నగదు 4,000, క్యాష్ అట్ బ్యాంకులో నగదు 20,000. ఇక్కడ 2,000 అని పడ్డది కాబట్టి దీన్ని మీరు 20,000 అని రాసుకోండి. బిల్స్ రిసీవబుల్ వసూలు బిల్లులు 34,000, స్టాక్ 40,000 అండ్ డెబిటార్స్ ఎంత? 84,000, 13,000 అంటే 5,000 పెంచాలన్నాడు కాబట్టి ప్లస్ 8,000 ప్లస్ మనకు రివాల్యుయేషన్ అకౌంట్లో ఎంత 5,000 ఉంది కాబట్టి 2 ప్లస్ చేస్తే 13,000 కాబట్టి 71,000 మైనస్ 84,000 మైనస్ 13,000 ఈజ్ ఈక్వల్ టు 71,000. ఇన్వెస్ట్మెంట్స్ 40,000 అండ్ ఫర్నిచర్ 9,000 అండ్ బిల్డింగ్స్ 80,000. సో టోటల్ 2,98,000. సో ఇది సింపుల్ ప్రాబ్లం. కాబట్టి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం 4th పీపీటీలో ద ఫాలోయింగ్ వాజ్ ద బ్యాలెన్స్ షీట్ ఆఫ్ విద్యానందచారి అండ్ సురేష్ were sharing the profits ratio 3:2 on 31st December 2005. Liabilities balance sheet as on 31st December 2005. Liabilities total, assets total. జనరల్ రిజర్వ్ 30,000. ఇది జనరల్ రిజర్వ్ ఖాతా చేయొచ్చు, లేకుంటే వర్కింగ్ నోట్స్లో 30,000 3:2 నిష్పత్తిలో పంచి ఇద్దరికి ఎంత వచ్చిందనే లాభాలు కూడా చూపెట్టవచ్చు. నెక్స్ట్ క్రెడిటార్స్ రుణదాతలు 60,000 అండ్ విద్యానందచారీస్ క్యాపిటల్ 30,000, సురేష్ క్యాపిటల్ 20,000. టోటల్ లయబిలిటీస్ వైపు 1,40,000. అసెట్స్ వైపు క్యాష్ అట్ బ్యాంక్ 5,000
sundry debitors 10,000, stock 20,000, plant and machinery 55,000, buildings 50,000, total 1,40,000. So they agreed to admit Srinivas into partnership on the following terms. First one, Srinivas was to be given 1/3 share in profits and was to bring 25,000 as his capital, మూలధనంగా 25,000 మరియు 10,000 goodwill. Next, that the value of stock and plant were to be reduced 10%, 10% తగ్గించాలి. నెక్స్ట్ నెంబర్ 3, వివిధ రుణగ్రస్తులపై 5% ఏర్పాటు చేయాలి. ద ప్రొవిజన్ ఆఫ్ 5% వాస్ టు బి క్రియేటెడ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ సన్డ్రీ డెబిటార్స్. నెక్స్ట్, ద బిల్డింగ్స్ అకౌంట్ వాస్ టు బి అప్రిషియేటెడ్ బై 20% అండ్ ద గుడ్విల్ అమౌంట్ వాస్ టు బి విత్డ్రా ఫ్రమ్ ద ఓల్డ్ పార్ట్నర్స్. అంటే గుడ్విల్ను పాత భాగస్తులకు లాభ నష్టాల నిష్పత్తిలో వారి సంబంధించిన లాభాల నష్టాలను 3:2 నిష్పత్తిలో పంచుకుంటున్నారు కాబట్టి ఈ పాత భాగస్తులకు గుడ్విల్ను పంచాలి. అండ్ నెక్స్ట్, డ్రాఫ్ట్ జర్నల్ ఎంట్రీస్ మరియు గివ్ ఎఫెక్ట్ టు ద అబోవ్ అరేంజ్మెంట్ అండ్ ప్రిపేర్ ద ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ఆఫ్ ద న్యూ ఫర్మ్. ఇవి చేయాలి. సో ఫస్ట్ మనము రివాల్యుయేషన్ అకౌంట్ చేద్దాం. ఇందులో రివాల్యుయేషన్ అకౌంట్ ఖాతా మరియు క్యాష్ అకౌంట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్ అనేటి 4 ఖాతాలు ఇందులో చేయాలి. అంతకుముందు రివాల్యుయేషన్ అకౌంట్ మనము చేద్దాం. సో పర్టికులర్స్ టోటల్ దిస్ ఈస్ ద రివాల్యుయేషన్ అకౌంట్. డెబిట్ అండ్ క్రెడిట్ టు స్టాక్ 2,000. ఎంత ఉంది స్టాక్? మనకు 20,000 ఉంది. 20,000 ఇక్కడ మనకు అడ్జస్ట్మెంట్లు ఎంత ఇచ్చిండో సరుకు అండ్ స్టాక్ అండ్ ప్లాంట్ విలువలు 10% తగ్గించాలన్నాడు. కాబట్టి 20,000 ఇంటూ 10/100 చేస్తే 2,000. నెక్స్ట్, 2 ప్లాంట్ 5,000, 55,000 ప్లాంట్ అండ్ మెషినరీ. కాబట్టి 55,000 ఇంటూ 10/100 చేస్తే 5,500. నెక్స్ట్, డౌట్ఫుల్ డెబిట్స్ ఎంత ఉన్నాయి? 500 వచ్చింది. ఇక్కడ ఎంత ఉంది డెబిట్స్? సన్డ్రీ డెబిటార్స్ 10,000 ఉంది. అని ఇక్కడ ఏమన్నాడు? వివిధ రుణగ్రస్తులపై 5% ఏర్పాటు చేయాలన్నాడు. కాబట్టి 10,000 ఇంటూ 5/100 చేస్తే 500 వస్తుంది. సో క్రెడిట్ వైపు బై బిల్డింగ్స్ 10,000, 50,000 యాక్చువల్ ఉంది కానీ ఇక్కడ భవనాల విలువను 20% పెంచాలి అన్నాడు. కాబట్టి పెరిగింది. 50,000 ఇంటూ 20/100 చేస్తే 10,000 వస్తుంది. ఆస్తి విలువ పెరిగింది కాబట్టి క్రెడిట్. సో టోటల్ క్రెడిట్ వైపు 10,000 అండ్ డెబిట్ వైపు 2,000 ప్లస్ 5,500 ప్లస్ 500 ఎంత వస్తుంది? 8,000 వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంకా 2,000 ప్రాఫిట్ అన్నట్టు. ఆ ప్రాఫిట్ని ఓల్డ్ పార్ట్నర్స్ ఎవరున్నారు ఇక్కడ? విద్యానందచారి అండ్ సురేష్కి 3:2 నిష్పత్తిలో పంచాలి. ఈ వచ్చిన అమౌంట్ని క్యాపిటల్ అకౌంట్స్కి ఫార్వర్డ్ చేయాలి. కాబట్టి 2,000 ఇంటూ విద్యానందచారి 3, టోటల్ ఎంత? 5. కాబట్టి 3/5 1,200 అండ్ సురేష్ 2,000 ఇంటూ 2/5 చేస్తే ఒకరికి 1,200 వస్తుంది అండ్ సెకండ్ వన్ సురేష్కి 800 వస్తుంది. టోటల్ అమౌంట్ క్రెడిట్ 10,000 అండ్ డెబిట్ ఆల్సో 10,000. సో ఇది రివాల్యుయేషన్ అకౌంట్. దీనికి సంబంధించిన చిట్టా పద్దులు ఇక్కడ మీకు పీపీటీలో నెంబర్ 5 పీపీటీలో 5th రివాల్యుయేషన్ అకౌంట్ డేటా 8,000, టు స్టాక్ 2,000, టు ప్లాంట్ 5,500, టు ప్రొవిజనల్ డౌట్ఫుల్ డెబిట్స్ 500. సో ఈ 3 టోటల్ చేస్తే ఎంత వస్తుంది? 8,000. నెక్స్ట్ నెంబర్ 6 బిల్డింగ్స్ డేటా 10,000 టు రివాల్యుయేషన్ అకౌంట్ 10,000. ఓకే. నెంబర్ 7 రివాల్యుయేషన్ అకౌంట్ డేటా 2,000 టు చారీ క్యాపిటల్ అకౌంట్ 1,200 అండ్ సురేష్ క్యాపిటల్ అకౌంట్ 800. అంటే ఈ లాభ నష్టాలని ఇద్దరికి సమంగా పంచినందున చిట్టపద్దు అనేది టు రివాల్యుయేషన్ అకౌంట్
అంటే పునర్మూల్యాంకన యొక్క లాభాన్ని పాత భాగస్తులకు పంచినందున ఈ చిట్టబద్దు. నెక్స్ట్ బిల్డింగ్స్ డేటా 10,000 టు రివాల్యుయేషన్ అకౌంట్ డేటా అంటే 10,000 ఇంత ఆస్తుల విలువ పెరిగినందున ఆ చిట్టబద్దు. నెక్స్ట్ రివాల్యుయేషన్ అకౌంట్ డేటా సరుకు ఖాతా, ప్లాంట్ ఖాతా అండ్ ప్రొవిజనల్ డెబిట్ అయితే ఆస్తుల విలువ తగ్గించినందున ఈ చిట్టబద్దు అనేది వస్తుంది. నెక్స్ట్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్, భాగస్తుల మూలధనం ఖాతా. సో డెబిట్ వైపు పర్టికులర్స్ విద్యానందచారి అండ్ సురేష్ అండ్ శ్రీనివాస్, క్రెడిట్ వైపు పర్టికులర్స్ విద్యానందచారి, సురేష్ అండ్ శ్రీనివాస్. సో బై బ్యాలెన్స్ ఎంత ఉంది వారి యొక్క బ్యాలెన్స్? విద్యానందచారి 30,000 అండ్ సురేష్ 20,000. శ్రీనివాస్ అప్పటికి అడ్మిట్ కాలేదు కాబట్టి అతని బ్యాలెన్స్ అనేది నిల్లు. బై క్యాష్ ఆల్రెడీ ఇద్దరు భాగస్తులది క్యాపిటల్ ఉంది కాబట్టి ఇతను క్యాష్ అంటే నగదుగా తీసుకొచ్చింది కాబట్టి ఇతని కాలంలో శ్రీనివాస్ కాలంలో 25,000. ఇక్కడ థర్డ్ వన్ బై రివాల్యుయేషన్ అకౌంట్, నష్టం వస్తే డెబిట్ వైపు వస్తుంది రివాల్యుయేషన్ అకౌంట్లో. ఇక్కడ ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ప్రాఫిట్ విద్యానందచారి 1,200 అండ్ సురేష్ 800, శ్రీనివాస్ నిల్లు. పై జనరల్ రిజర్వ్ పాత భాగస్తులు అయితే ఎవరైతే ఉన్నారో వారికి 3:2 నిష్పత్తిలో పంచాలి కాబట్టి 30,000 ఇంటూ 3/5, 30,000 ఇంటూ 2/5 చేస్తే ఒకరికి 18,000 వస్తుంది అండ్ సురేష్కి 12,000 వస్తుంది. శ్రీనివాస్ నిల్. బై గుడ్విల్ అంటే క్రింది షరతులు ఏమైనా ఉన్నాయంటే అడ్మిట్ అయినప్పుడు శ్రీనివాస్ అడ్మిట్ అయినప్పుడు 1/3 వంతు ఇచ్చినట్లు అతను 25,000 మూలధనంగా అంటే క్యాష్ 25,000 అండ్ 10,000 గుడ్విల్గా తీసుకురావాలన్నాడు. ఈ గుడ్విల్ని పాత భాగస్తులకు పంచాలి. ఎట్లా అంటే 10,000 పాత భాగస్తులు ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? 3:2 నిష్పత్తిలో పంచుకుంటారు కాబట్టి 10,000 ఇంటూ 3/5 ఒకటి, 10,000 ఇంటూ 2/5 ఒకటి చేస్తే ఒకరికి 6,000 వస్తుంది, ఒకరికి 4,000 వస్తుంది. సో శ్రీనివాస్ నిల్లు. డెబిట్ వైపు అదే గుడ్విల్ను పాత భాగస్తులు తీసుకోవాలి. గుడ్విల్ మొత్తంను పాత భాగస్తులు తీసుకోవాలి. దట్ ద గుడ్విల్ అమౌంట్ వాస్ టు బి విత్డ్రా బై ద ఓల్డ్ పార్ట్నర్స్. కాబట్టి టు క్యాష్ అకౌంట్ అవుతుంది. క్యాష్ అకౌంట్ ఎంత? 6,000 విద్యానందచారి, సురేష్ 4,000 కాబట్టి శ్రీనివాస్ నిల్. టోటల్ ఒక్కొక్కరిది శ్రీనివాస్ 25,000, సురేష్ 20,000 ప్లస్ 800 ప్లస్ 12,000 ప్లస్ 4,000 చేస్తే ఎంత? 36,800. నెంబర్ ఫస్ట్ విద్యానందచారి 30,000 ప్లస్ 1,200 ప్లస్ 18,000 ప్లస్ 6,000 55,200. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అమౌంట్ డెబిట్ వైపు వేయాలి. 55,200, 36,800, 25,000. కాబట్టి ఈ అమౌంట్ నుండి విద్యానందచారి క్యాష్ అకౌంట్ అండ్ సురేష్ది క్యాష్ అకౌంట్ 6,000 ఒకరిది, 55,200 మైనస్ 6,000 బ్యాలెన్స్ ఎంత? తేల్చిన నిల్వ అన్నట్టు. ఇది తేల్చిన నిల్వ 49,200 అండ్ 36,800 మైనస్ 4,000 32,800. నెక్స్ట్ శ్రీనివాస్ 25,000. కాబట్టి ఇక్కడ క్రెడిట్ వచ్చే వరకు తెచ్చి నిల్వ ఎంత అవుతుంది? డెబిట్ ఉన్నది క్రెడిట్ వైపు వరకు ఇక్కడ 49,200, 32,800 అండ్ 25,000. ఇది తెచ్చి నిల్వ అవుతుంది. తేల్చి నిల్వ, తెచ్చి నిల్వ. కాబట్టి ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. దానికన్నా ముందు క్యాష్ అకౌంట్ చెప్పుకుందాం. డెబిట్ పర్టికులర్స్ అమౌంట్, క్రెడిట్ పర్టికులర్స్ అమౌంట్. సో క్యాష్ అకౌంట్ అంటే నగదు ఎంత ఉంది? టు బ్యాలెన్స్ ఎంత? 5,000 అంటే బ్యాంకులో నిల్వ 5,000. టు అతను
ఎవరు కొత్త భాగస్తుడు ఎంత తీసుకొచ్చిండు 25,000 తీసుకొచ్చిండు. కాబట్టి టు శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ ఎంత 25,000. ఈ 25,000తో పాటు గుడ్ విల్ కూడా 10,000 తీసుకొచ్చిండు. సో డెబిట్ వైపు 25,000 ప్లస్ 10,000 టోటల్ ఎంత 40,000 బై గుడ్ విల్ను ఇద్దరికి పంచినాం ఎంత 10,000 3:2 నిష్పత్తిలో పాత భాగస్తులకు పంచినాం. కాబట్టి విద్యానందచారి 6,000 అండ్ సురేష్ క్యాపిటల్ 4,000 బై బ్యాలెన్స్ ఎంత డెబిట్ వైపు ఎక్కువ ఉంది కాబట్టి 40,000 ఇక్కడ 30,000 టోటల్ ఎంత 40,000 అండ్ 40,000. ఇది రేటు 30,000 ఈ డెబిట్ వైపు బ్యాలెన్స్ 30,000 వచ్చింది. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ 31/12/2005. ఈ క్యాష్ అకౌంట్లో మిగిలిన బ్యాలెన్స్ని అసెట్స్ వైపు లయబిలిటీస్ అండ్ అసెట్స్ అకౌంట్లో టు క్యాష్ అకౌంట్ అని చూపెట్టాలి, క్యాష్ ఎట్ బ్యాంక్ అని చూపెట్టాలి. బ్యాలెన్స్ షీట్ ఫస్ట్ అసెట్స్ క్యాష్ ఎట్ బ్యాంక్ అంటే ఇది ఎక్కడిది నగదు ఖాతా నుంచి వచ్చిన అమౌంట్. ఓకే 30,000. నెక్స్ట్ డెబిటార్స్ ఎంత ఉన్నాయి 10,000 ఉన్నాయి వివిధ రుణగ్రస్తులు. అందులో 5% చేయాలన్నాడు. ఎంత వచ్చింది 500 వచ్చింది. తీసివేస్తే ఎంత 9,500. నెక్స్ట్ స్టాక్ యాక్చువల్ అమౌంట్ ఎంత ఉంది 20,000 ఉంది. డిప్రిషియేషన్ ఎంత 2,000 రివాల్యుయేషన్ అకౌంట్ది. తీసేస్తే ఎంత 18,000. అండ్ ప్లాంట్ అండ్ మిషనరీ ఎంత 55,000 టు మైనస్ డిప్రిషియేషన్ ఎంత 5,500 తీసివేస్తే 49,500. అండ్ బిల్డింగ్స్ 50,000 మైనస్ డిప్రిషియేషన్ ఎంత 10,000 టోటల్ ప్లస్ చేయాలి. ఇక్కడ మైనస్ వచ్చింది ప్లస్ చేయాలి కాబట్టి 60,000 టోటల్ 1,67,000 అసెట్స్ వైపు. సో యాజ్ ఇట్ ఈస్గా ఆ అమౌంట్నే లయబిలిటీస్ వైపు వేసుకోవాలి. ఇక్కడ పార్ట్నర్స్ క్యాపిటల్ విద్యానందచారి ఈ 48,200 ఎక్కడిదంటే మనకు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్స్ చేసినాం కదా ఇది 49,200. సో యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ 48,200 అని వచ్చింది 49,200 ప్రింట్ మిస్టేక్ ఇది 49,200. నెక్స్ట్ సురేష్ 32,800 అండ్ శ్రీనివాస్ 25,000 అండ్ క్రియేటార్స్ 60,000. ఇక్కడ అమౌంట్స్ 48 కాదు ఇక్కడ 49,200 అండ్ సురేష్ 32,800 అండ్ శ్రీనివాస్ 25,000 అండ్ క్రియేటార్స్ 60,000 టోటల్ 1,67,000. ఇది విద్యానందచారి సురేష్ యొక్క లెక్క. సో మనం ఇక్కడ ఎంట్రీస్ అనేటివి మళ్ళీ రాయాలి. బ్యాంక్ అకౌంట్ డేటా టు శ్రీనివాస్ క్యాపిటల్ ఇక్కడ 35,000 ఎక్కడ అంటే 25,000 ప్లస్ గుడ్ విల్ కూడా కలిపి వేసుకున్నాడు. కాబట్టి అతను తెచ్చింది కాబట్టి బ్యాంక్ అకౌంట్ ఎంత 35,000 డేటా టు శ్రీనివాస్ క్యాపిటల్ అకౌంట్ మన క్యాష్ అకౌంట్లో చేసాం కాబట్టి దానికి సంబంధించిన ఎంట్రీ. నెక్స్ట్ శ్రీనివాస్ క్యాపిటల్ డేటా 10,000 టు చారీ క్యాపిటల్ 6,000 అండ్ సురేష్ క్యాపిటల్ 4,000. ఆ 10,000ని 3:2 నిష్పత్తిలో పంచినాం కాబట్టి అంటే గుడ్ విల్ను పాత భాగస్తులకు పంచినాం కాబట్టి 6,000 ఒకరికి 4,000 ఒకరికి. నెక్స్ట్ చారీ క్యాపిటల్ 6,000 అండ్ సురేష్ క్యాపిటల్ 4,000 టు బ్యాంక్ అకౌంట్. ఈ 10,000 పాత భాగస్తులు గుడ్ విల్ను తీసుకున్నందున పంచినందున అనేది పైన చిట్టాపద్దు, తీసుకున్నందునది కింది చిట్టాపద్దు. నెక్స్ట్ జనరల్ రిజర్వ్ ఎంత 30,000 టు చారీ క్యాపిటల్ 18,000 టు సురేష్ క్యాపిటల్ 12,000. ఇది కూడా 3:2 నిష్పత్తిలో పంచినాం. సో ఇది మీకు సంబంధించిన అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్ సంబంధించిన 2 లెక్కలు. ఓకే.